నమస్తే సార్. నమస్తే. ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం. ఎందుకని సార్? ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మా ఆటో డ్రైవర్ల గురించి ఎవరు ఇంత మట్టికి ఆలోచించాల. మోటార్ ఫీల్డ్లో డ్రైవర్ అనేది ఓటేయాలంటే జగన్కి వేయాల్సిందే. కేసులు లేవు. సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు మాకు. ఎక్కడ కావాలంటే అక్కడ మా పార్కింగ్ ప్లేస్లు ఇస్తున్నారు. పోలీసు వాళ్ళ ఒత్తిడి లేదు. బాగుంది. మరి ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు సుమారు మీరైతే? 175కి 175 వస్తాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? ఉన్నాయిగా. ప్రతి ఇంట్లో డబ్బులు వస్తున్నాయి అమ్మ. ఇల్లు డబ్బులు రాని ఇల్లు అంటూ లేదు. అమ్మఒడి కానీ ఈ ఆటో డ్రైవర్లది కానీ 40 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి కానీ అందరికి ఎవరో ఒకరికి ఏదో రూపాయలు వస్తానే ఉన్నాయి. పేదలకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసి. అంతకన్నా ఎవరండి ఇచ్చేది? ఓకే సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు, రాష్ట్ర అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు. కరోనా రాకపోతే కాస్త అభివృద్ధి ఉండేది. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలా. అభివృద్ధి ఎలా అయింది? మళ్ళీ ఇవన్నీ రొటేషన్ చేసుకుంటూ రావాలి కదా. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన రావటం వల్ల ఇప్పుడు నిత్య వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్ని పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? పెరిగాయనమ్మాయి నిత్యావసర సరుకులు, పెట్రోల్ కానీ ఏదైనా ఎవరు వచ్చినా పెరిగాయి. ఓకే, అమరావతిలో రాజధాని అని చెప్పి 3 రాజధానులు చేశారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి మేము మాట్లాడం. అంగీకరిస్తారా 3 రాజధానులు మీరు? ఒక చోట ఉండే కన్నా 3 చోట్ల ఉండటమే రైటు. ఒక చోట హైదరాబాద్లో పెట్టారు. మొత్తం తెలంగాణకు అప్పు చెప్పి ఏమి లేకుండా కొత్త చేతులతో వచ్చారు ఇక్కడికి. మళ్ళీ ఇది అభివృద్ధి చేయాలి. ఒక చోట చేస్తే మళ్ళీ రేపు ఇంకొకరు రాజధాని ఏరే చోట అంటే మొత్తం మళ్ళీ ఇక్కడ ఆగిపోతాయి కదా. మళ్ళీ డెవలప్ చేయాలిగా. 3 చోట్ల అంటే 4 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఓకే, ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరైతే? మేము జగన్కి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి అంటారు. పోయినసారి 151తో గెలుచుకున్నారు కదా ఆయన. ఈసారి వస్తాయి అనుకున్నాం. 175కి 175 వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆ పథకాలు ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు కూడా ఇలా అలాంటి పథకాలు మన జగన్ అన్న ఇస్తున్నాడు కాబట్టి జగనే రావాలి. అంటే ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా? సోమరిపోతులు ఎందుకు అవుతారు? సోమరిపోతులు ఏమవరు. ఆ పథకాల వల్ల పేదలు బాగుపడతారు కదా. సోమరిపోతులు ఎందుకు అవుతారు? అంటే ఆయన కూడా పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. మరి అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు సోమరిపోతాడు ఎవరా? అంటే ఆయన సంక్షేమ పథకాలు పెట్టేశారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి చేయించట్లేదు, జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? పథకాల వల్ల ఆయనే వచ్చి అభివృద్ధి చేస్తాడు. ఆయన ఇస్తా అంటున్నాడు కదా పథకాలు. ఆయన ఇస్తే అభివృద్ధి చెందిద్దా? మరి ఆయన ఇచ్చిన అభివృద్ధి ఏం చెందదుగా. ఇప్పుడు పొత్తుతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? 175 జగన్ 175 వస్తాయి అంటే జగన్. ఎందుకు? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ అన్న వచ్చిన తర్వాతే ఆటోలకి డబ్బులు రావడం కానీ, ఆటోలు బాగా బతకడం కానీ జగన్ అన్న వచ్చిన తర్వాతే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆటోలకి ఎక్కడ చూసినా కేసులే రాశారు. అయితే ఈసారి మాత్రం వచ్చేది మళ్ళీ జగనే అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎన్నికలు అనేవి వస్తున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అన్న ప్రభుత్వం వచ్చింది. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టేశారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు అని చెప్పి అంటున్నారు. రోడ్లు సరిగ్గా వేయట్లేదు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? గుంటూరులో మీరు ఎట్టి చూసినా కానీ సిమెంట్ రోడ్లు పుష్కలంగా వేసి రోడ్లు మొత్తం బాగా డెవలప్ అయింది. ఎక్కడ వేయట్లేదు అని రోడ్లే చెబుతున్నారు. ఎవరు అంటున్నారు ఆ మాట? భయంకరంగా వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు ఇంత ముందు లేవు. పోయిన సంవత్సరం 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో భయంకరంగా వేసారు ఎక్కడైనా రోడ్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి అని చెప్పి అంటున్నారు. నిజమేనా? సోమరిపోతుల 10,000 అంటే మాకు చాలా 10,000 చంపాలంటే కనీసం మాకు 10 నెలలు 20 నెలలు పట్టిద్దండి. అట్టా ఒక నెలలో మాకు సంవత్సరానికి 10,000 ఇటువంటి ఆశామాషా కాదు. ఏ ప్రభుత్వం ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఇట్లా డబ్బులు పంచింది లేదు. ఇట్లా మా పేదల కష్టాలు తెలిసి జగనన్న పంచడం అంటే మాకు చాలా ఇష్టంగా భావిస్తున్నాం.
అంటే ఇప్పుడు ఆయన పాలు తీసుకొని 2 రూపాయలు లాగుతున్నారు అని చెప్పమంటున్నారు, దాని గురించి ఏమంటారు? అసలు ఆ మాట అది రాంగ్. ఇక్కడ ఆంధ్ర చీలినాక, తెలంగాణ ఆంధ్ర చీలినాక ఆంధ్ర అభివృద్ధి జరగాలంటే కనీసం 30-40 సంవత్సరాలు పట్టిద్ది. అప్పుడు దాకా కుదరే వ్యవహారం కాదు. దీన్ని నెట్టుకుంటూ రావటం తప్పితే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇట్లా ఇస్తున్నాడంటే రికార్డే. ఇంకా అసలు ఏం లేవు మన కాడ డబ్బులు. ప్రజల సొమ్ము దీన్ని ప్రజలకి ఇయటం కాదు. మరి ఇంత ముందు కూడా మరి చంద్రబాబు ఉన్నప్పుడు మరి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇట్లా చంద్రబాబు ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు జగన్ అన్న ఇస్తున్నాడు, మరి అతని సొమ్ము తీసుకొని మా సొమ్ము తీసుకొని మాకన్నా కానీ చంద్రబాబు ఎందుకు ఇలా 5 సంవత్సరాల్లో ఇవ్వాలి కదా. మరి ఏమి ఇవ్వలేదు కదా. మరి దానికి ఏమంటారు మీరు? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే పొత్తుతున్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? 100 నుంచి 110 దాకా సీట్లు వస్తాయి జగన్ అన్నకి కన్ఫామ్గా. గత ప్రభుత్వం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు సూపర్గా ఉంది. ఇంకా ప్రభుత్వం పేదవాళ్ళ కొరకే పుట్టినట్టు జగన్ అన్న పేదవాళ్ళ కొరకే సంక్షేమ పథకాలు కానీ ఏయన్నా కానీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి మంచి ఫ్రీడమ్ ఇచ్చాడని చెప్పేసి మంచి కుల భేదాలు చూపిస్తారని చెప్పి అంటున్నారు కదా. కుల భేదాలు అంటే ఇక్కడ కుల భేదాలు అనేది ఏం లేదు. పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు ఉంది, ఎస్సీలు బీసీలే కాబట్టి వాళ్ళ కుల భేదాలు ఏముంది. మాకు సంక్షేమ పథకాలు ఇస్తుంది కూడా మా కోసమే కదా. మాకు 10,000 అంటే చాలా, ఒక నెలలో 10,000 ఇచ్చారంటే మా పిల్లల స్కూల్ ఫీజులకు కానీ దేనికైనా కానీ ఎట్టగైనా కానీ మేము ఉపయోగించుకోవడానికి చాలా మాకు భలే ఇష్టంగా భావిస్తున్నాం ఈ విషయం. ఆయన రావటం వల్ల ఇసుక రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? ఇసుక రేటు పెరిగింది అంటున్నారు, అది రేటు పెరిగి అసలు ఇసుక రేటు పెరిగేది ఏముందండి. ఇసుక సంగతి ఏమో కానీ మాకు అన్ని విషయంలో మాత్రం అన్ని బాగానే చేస్తున్నాడు జగన్ అన్న విషయం. ఈసారి కూడా జగన్ అన్నే వస్తాడు. మేమే ఈ జనసేన కాదు, ఇంకొక పొత్తులు, ఇంకొక సిపిఎం కాదు, సిపిఐ కాదు, ఏ పొత్తులు వచ్చినా కానీ జగన్ అన్న పోటీ ఎవరు సాటి రాలేరు. ఇంకంతే కన్ఫామ్గా జగన్ అన్న గెలుస్తాడు నెక్స్ట్ సీఎంగా. మరి 3 రాజధానులు అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరిస్తాం. తెలంగాణలో తీసుకెళ్ళి ఒకే రాజధాని పెట్టి తెలంగాణ అభివృద్ధి చేశారు కానీ ఆంధ్రాని అభివృద్ధి చేయాలి. అదేదో 3 రాష్ట్రాల ఫస్ట్ నుంచి ఉండుంటే ఇప్పటికల్లా మన ఆంధ్ర ఎప్పుడో డెవలప్ అయ్యేది. వాస్తవానికి అట్లా ఉంటే ఒక్కసాట పెడితే ఒక్కసాటే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు గుంటూరు ఒకటే జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం కూడా అభివృద్ధి జరగాలి కదా, అటు పక్క వాళ్ళు కూడా అభివృద్ధి జరగాలి కదా. మూడు సంక్షేమం 3 పెడతామే కరెక్ట్ ఇది. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే వైఎస్ఆర్. ఎందుకని సార్? మాకు పథకాలన్నీ వచ్చినాయి. ఆరోగ్యశ్రీ కానీ, మళ్ళీ వాహన మిత్ర కానీ, పిల్లలకి డబ్బులు కూడా పడ్డాయి. విద్యా దీవెన అవి పడుతున్నాయి. మాకు వాళ్ళు వస్తేనే బాగుంటుంది. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారి సంక్షేమ పథకాలు పెట్టారు కదా, సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి చేయకుండా ఈ పథకాలు పెట్టేస్తే ఎవరికి ఉపయోగం అని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ఒకటండి, ఆయన గెలిచిన కాడ నుంచి 3 సంవత్సరాలు కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ఆ టైంలో కూడా ఆయన ఇంటింటికి బియ్యం కానీ, డబ్బులు కానీ, ఏ పడితే వస్తువులు కానీ, ఏ పడితే కూరగాయలన్నీ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టే కదా ఆ డబ్బులన్నీ అటు పోవటం వల్లనే కదా ఈ కొన్ని పథకాలు కొన్ని సరగలేదు. ఓకే సార్, మరి ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఎందుకు అవుతున్నారండి? మాకు 10,000 ఇస్తున్నారు, బండికి ఇన్సూరెన్స్ అవి కట్టుకున్నాము, మేము ఆటో తోలుకుంటున్నాము, బాగానే ఉంది. మాకు అయితే సోమరిపోతులు అనే ఎందుకంటారు? అది వాళ్ళు కూడా కొన్ని పెడతారు, వాళ్ళు కూడా అట్లా అని అనుకోవాలి కదా. అదేం లేదు కదా. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏదో వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. ఓకే సార్, మరి ఈసారి టోటల్ గా 175 సీట్స్ ఎవరికి వస్తే అనుకుంటున్నారు ఈసారి? అయితే జగన్కి 120 వరకు వస్తాయని మా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.